నిండు అసెంబ్లీలో దళిత స్పీకరు గడ్డం ప్రసాద్ గారు ఒక తీర్పు చెప్పే పెద్దవాడిగా ఉండడం ఈరోజు అగ్రకులాలు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా జగదీష్ రెడ్డి గారు ఆయన యొక్క లోపల ఉన్న మాటను బయటపెట్టడం జరిగింది. నీ సొంత సభ కాదు అని గడ్డం స్పీకర్గా ఉన్న దళిత స్పీకర్గా ఉన్న గడ్డం ప్రసాద్ను అవహేళన చేయడం, రాజ్యాంగాన్ని కించపరచడం అని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మరి అదే అసెంబ్లీలో జగదీష్ రెడ్డి గారు, మరి అదే అసెంబ్లీలో గడ్డం ప్రసాద్ గారికి, స్పీకర్ గారికి క్షమాపణ చెప్పాలని, ఆ క్షమాపణ చెప్పేదాకా అసెంబ్లీలోకి అడుగు పెట్టనియొద్దని ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. మరి జగదీష్ రెడ్డి గారి పైన మరి నిండు అసెంబ్లీలో అగ్ర కులాలు ఉన్నారు, ఇతర కులాలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు. ఆ వారి మధ్యలోనే స్పీకర్ గారిని, దళిత స్పీకర్ గారిని దూషించడం వారు ఇన్నర్ కాబట్టే ఇది ఒక ప్రూఫ్గా భావించి జగదీష్ రెడ్డి గారి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరుకుంటున్నాం. అలాగే మరి కేసీఆర్ గారు ఆయనకు దళితుల పైన ప్రేమ ఉన్నట్టయితే, దళితుల పైన చిత్తశుద్ధి ఉన్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ నుండి జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నా. మరి దళితుల పైన ఇంకా స్వతంత్రం వచ్చి నాటి నుండి నేటి వరకు దళితులపైన దౌర్జన్యాలు ఆగట్లేదు. మరి వీటిపైన ప్రభుత్వం చర్యలు తీసుకొని ఒక నిర్దిష్టమైన చట్టాన్ని తీసుకురావాలని నేను కోరుకుంటున్నా. మరి స్పీకర్ గారిని అలా అనడం, మరి బట్టి గారు కూడా చాలా బాధపడడం జరిగింది. ఆయన ఒక దళితుడు కాబట్టిగా ఆయన నందుకు ఆయన కూడా ఆ సభలోనే బాధపడ్డాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని ఈరోజు కించపరిచే విధంగా మాట్లాడుతున్నారనే ఉద్దేశంతో ఆయన మాట్లాడుతున్నారు. ఈ యొక్క దళిత స్పీకర్ పైన మరి అవహేళన చేసిన జగదీష్ రెడ్డి పైన చర్యలు తీసుకోకపోతే దళిత సంఘాల తరపున మేము మరి ఉద్యమ కార్యాచరణ ప్రకటించబోతున్నామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.